మనకి కల్కి మూవీలో బుజ్జి ఇక్కడికి వచ్చింది. గీత దీనికి ఇంత సీన్ చేసాడు మాత్రం మామూలుగా ఉండదు. బయటకు వచ్చినట్టుండు. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా విశేషాలు ఉన్నాయి. మిడ్ టైం లేజర్ షో ఉంటుంది. మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ దానికోసమే వస్తారు. మనకి వచ్చి సింగిల్ ఉపయోగం లేదు. మీరే చెప్పండి, అందరూ రావడం వల్ల ఉపయోగం ఉంది. రావడమే పెద్ద ఉపయోగం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య, మీ ఇంటి తెలుగమ్మాయి. మీరు నా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే ఒకసారి వెళ్ళి ఇప్పుడే చూసేయండి. ఇప్పుడే కాదులేండి, ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి చూసేయండి. సో ఈ రోజు మన వీడియో ఏంటంటే, నేను మీకు ఎప్పటి నుంచో చూపించాలనుకుంటున్నా, మీలో కొంతమంది అడిగిన ప్లేస్ అనమాట. ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ రామనారాయణం. ఇది నేను శ్రీరామనవమి అప్పటి నుంచి చూపించాలనుకుంటున్నా, బట్ ఈ మేడం గారి వల్ల చూపించలేకపోయాను. ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ మన నియమానికినా పొదుగుతున్న కోడిపెట్టలాగా ఎప్పుడు ఇంట్లోనే ఉంటుందండి, అస్సలు బయటికి రాదు. సీఎం గారి కంటే బిజీగా ఉండిద్దని నేను చెప్పను, ఎందుకంటే అట్లా పని పాట ఏం లేదు, ఖాళీగానే ఉండిద్ది. అయినా కానీ అపాయింట్మెంట్ ఇవ్వదు. మొన్న ఈ చిన్న మేడం గారి బర్త్డేని ఘనంగా చేశాను కదా, ఆ వీడియో మీరు అందరు చూసారా? చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. ఐ హోప్ యూ లైక్. నా బర్త్డే టైంలో మేడం గారికి ఎగ్జామ్స్ ఉన్నాయంట, సో బర్త్డే సెలబ్రేట్ చేయడం కుదరదు. ఎలాగో ఇంతలా ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాగా వస్తాను, ఇదే నీ బర్త్డే గిఫ్ట్, ఎంజాయ్ పండుగ అని చెప్పిందండి. ఇంకా చేసేది ఏముందండి, నిలబడడానికి కూడా ఖాళీ లేని గుళ్ళో దొరికింది దద్దోజనమే ప్రసాదం. ఇది ఏదో సామెత అనుకున్నారు, కాదండి జోక్. ఆ జోక్ లో జోక్ మీకు ఏమర్థమైందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. స్టార్ట్ చేసే ముందు మీరు లైక్ చేశారనుకోండి, ఈ వీడియో ఇంకా బాగుంటుంది. సో మీ శుతిమెత్తని చేతితో అలా లైక్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో సూపర్ గా ఉండబోతుంది. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా దీని టెంపుల్ అనడం కల్లా బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మొత్తం గ్రీనరీతో ఒక మంచి థీమ్ పార్క్ లా కట్టారు. మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ ఏంటంటే, నార్మల్ టూరిస్ట్ టెంపుల్స్ లా కాకుండా ఎక్కుపెట్టిన ధనస్సు ఆకారంలో ఈ టెంపుల్ ని కట్టడం సందర్శకుల్ని బాగా ఆకర్షిస్తుంది. ఈ బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చేసి వైజాగ్ నుంచి విజయనగరం వచ్చే దారిలో ఉంటుంది. వైజాగ్ నుంచి 48 కిలోమీటర్స్ దూరంలో, విజయనగరం ఇంకో 5 కిలోమీటర్లు చేరుకుంటాం అనగా టోటల్ ఏరియా ఆఫ్ 15 acres లో పెద్ద పార్కింగ్ ఏరియాతో ఈ టెంపుల్ ఉంది. సో మనమైతే ఇప్పుడు టెంపుల్ రీచ్ అయిపోయాము. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మైక్ పెట్టుకుని మాట్లాడాను కానీ అదంతా వినిపించలేదు. సో ఇక్కడికి వచ్చే కనెక్ట్ చేశాను, కానీ నా మాట కంటే కూడా నాయిస్ ఎక్కువగా రికార్డ్ అయింది. ఆ ఘోరాన్ని కూడా కాసేపు మీరే వినేయండి. ఎంటర్ అయిపోగానే పార్కింగ్ ఏరియా ఉంటుంది, ఎంత పెద్దదో చూడండి. ఫుల్ గా ఎన్ని వెహికల్స్ వచ్చేసినాయి ఈ రోజు. మేబీ సండే రీజన్ ఏమో, ఎక్కడెక్కడ వాళ్ళందరూ వస్తారు చూడడానికి. సో మనం ఇలా ఎంటర్ అవగానే పక్కనే రైట్ సైడ్ లో మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడైతే ఫస్ట్ ఎంట్రీ టికెట్ తీసేసుకోవాలి. వచ్చేయండి. ఏంటి ఏమనిపించింది అక్కడ ఘోరం వినడం కంటే ఇక్కడ నా గొంతు వాయిస్ వాళ్ళు వినడం బెటర్ అనిపించిందా? అరే ఏమన్నా కోయిన్సిడెన్స్ అండి, మీకు నాకు ఒకేలా అనిపించింది. అందుకే ఆ టార్ రోడ్ మీద డబ్బా గొంతు వింటారని కొంచెం ఫాస్ట్ గా ఉండాలని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. టికెట్ కాస్ట్ వచ్చేసి బిఫోర్ 5 PM అయితే చిల్డ్రన్ కి 20 రూపీస్, అడల్ట్ కి 40 రూపీస్. ఆఫ్టర్ 5 PM అయితే చిల్డ్రన్ కి 40 రూపీస్, అడల్ట్ కి 60 రూపీస్. ఎందుకు అలా మార్నింగ్ ఒక ప్రైస్ నైట్ ఒక ప్రైస్ అంటే నేను అనుకోవడం, ఐ మీన్ నా ఒపీనియన్ ఏంటంటే, నైట్ టైం లేజర్ షో ఉంటుంది. మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ దానికోసమే వస్తారు. మన కళ్ళెదురుగా దేవుడు ప్రత్యక్షమైనట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు నేను ఈ వీడియోలో అది కూడా చూపిస్తాను. సో అందుకే ఆ చిన్న డిఫరెన్స్ అనుకుంటా. సో ఇంకా టెంపుల్ లోకి ఎంటర్ అయిపోగానే స్టార్టింగ్ వినాయకుడు టెంపుల్ కనిపిస్తుంది. వినాయకుడు టెంపుల్ కనిపిస్తుంది. మన అందరికీ తెలిసిందే, ఎప్పుడైనా సరే ఏ పని స్టార్ట్ చేయాలన్నా ఎక్కడైనా ఫస్ట్ వినాయకుడిని తలుచుకుంటాం, ఎందుకంటే ఆయన విఘ్నేశ్వరుడు కాబట్టి. మనం మొదలు పెట్టబోయే పనులకి, చేయాలనుకున్న వాటికి ఎలాంటి విఘ్నాలు రాకూడదు, ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోవాలని విఘ్నేశ్వరుని పూజిస్తాం. ఇంకా నెక్స్ట్ అలా వినాయకుడి నుంచి బ్యాక్ సైడ్ కి వెళ్తే ఇలా శివపార్వతులు ఉంటారు. కార్తీక మాసం టైంలో అయితే ఈ శివపార్వతుల్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు, మొత్తం దీపాల కాంతులతో చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అలా శివపార్వతుల దర్శనం అయిపోయిన తర్వాత అలా కొంచెం ముందుకు వెళ్తే గోశాల కనిపిస్తుంది. పైనుంచి చూస్తే ఈ గోశాల విష్ణుమూర్తి చక్రం ఆకారంలో ఉంటుంది. మీకు ఎవ్వరికి తెలియని ఒక మిస్టరీ చెప్పనా? ఈవెన్ నాకు కూడా తెలియదు. రాముల వారి గుడి కట్టించిన ఎవరైనా సరే కంపల్సరీ జైలుకి వెళ్తారంట. అలా ఎందుకు అని నేను అడిగితే, అదంతే కంపల్సరీ, రాముల వారి గుడి కట్టిస్తే ఖచ్చితంగా జైలు విజిట్ చేసి రావాల్సిందే అని చెప్పారు. మాక్సిమం అన్నిటికీ హిస్టరీలు, రీజన్లు తెలుసుకునేదాన్ని మీ అందరికీ చెప్పాలని, దీనికి మాత్రం నేను తెలుసుకోలేకపోయాను. సో ఇప్పుడు మీరే చెప్పాలి, ఆ మాహితి నిజమేనా? ఒకవేళ నిజమే అయితే కనుక ఎందుకో ఏంటో రీజన్స్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇంకా మార్నింగ్ టైం ఈ టెంపుల్ కి వస్తే మాత్రం చాలా బాగుండేది చూడడానికి. చుట్టూ గ్రీనరీగా అసలు సూపర్ గా ఉంటది. నైట్ టైం కూడా ఇంకా లైటింగ్స్ లో చాలా బాగుంటది. యాక్చువల్ గా నేను ఈవినింగ్ టైం 4-5 కి స్టార్ట్ అవుదాం, అప్పుడు మార్నింగ్ వ్యూ చూపించొచ్చు, నైట్ వ్యూ కూడా చూపించొచ్చు అని చెప్పి ఈవినింగ్ 4 కి స్టార్ట్ అయితే, మన పంక్చువాలిటీ గురించి తెలిసిందే కదా, రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి 6 అయింది. దాని కారణంగా మార్నింగ్ ఎలా ఉండేదో చూపించలేకపోయాను. సో సారీ ఫర్ దట్. ఈ టెంపుల్ మొత్తం ధనస్సు ఆకారంలో ఉంటుందని చెప్పాను కదా. సో ఒకవైపు లక్ష్మీ అమ్మవారు, ఇంకోవైపు సరస్వతి అమ్మవారు ఉంటారు. వాటర్ ఫౌంటైన్స్ మధ్యలో 16 అడుగుల ఎత్తులో ఎంత అందంగా ఉన్నారో చూసారా. ఇంకా నెక్స్ట్ అలా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న ఈ నాగదేవతని దర్శించుకొని వచ్చేటప్పుడు చెల్లికి నాకు ఒక ఫన్నీ వార్. నేను అన్న దానిలో ఏమైనా తప్పుందా? మీరే చెప్పండి. తీసుకురావడం వల్ల నాకు టైం వేస్ట్, పని దండగా, ఇవన్నీ తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా? అక్కడ గుర్తులేదాన్ని, గుర్తుండగా బతిలాడేవు నన్ను రమ్మని, బతిలాడానంటే అదే బతిలాడి నాకు నేను తెచ్చుకున్న నష్టమే. ఒక్కదాన్ని వచ్చుంటే మంచిగా బ్లాగ్ తీసుకున్నాను.
పక్క నుండి ఊరికి నన్ను డిస్టర్బ్ చేసి వీడియో రాకపోయి ఉంటే నీకు వీడియో కూడా ఉండేది కాదు, బతిలాడా కాబట్టి నేను వచ్చింది. వచ్చి సింగిల్ ఉపయోగం లేదు. మీరే చెప్పండి, అమ్మ రావడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నేను రావడమే పెద్ద ఉపయోగం. అంతే, కొంతమంది అలా అనుకోకపోతే బతకలేదు. మనం ఉండే ప్లేస్ తో అక్కడ మనుషులతో సిచ్యువేషన్స్ ఏ మాత్రం సంబంధాలు ఎక్కడ గొడవ పడే వాళ్ళని సిబ్లింగ్స్ అంటారు. మీరేమంటారు? ఇంకేమంటారు? నేను చెప్పిందే నిజం అంటారు. ఎందుకంటే మీరు కూడా ఎవరో ఒకరికి సిబ్లింగ్ అయ్యే ఉంటారు కదా. వావ్, వాటి రైమింగ్ ఏం చెప్పావు కావ్య? ఇంతకీ ఏం చెప్పారబ్బా? మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇందాక మనం చూసింది సరస్వతి అమ్మవారిని, ఇప్పుడు చూస్తుంది లక్ష్మీ అమ్మవారిని. ఇంకా అక్కడ నుంచి వస్తూ నేను మాట్లాడుతుంటే చూడండి మళ్ళీ అలా డిస్టర్బ్ చేసిందో. పిల్లలతో ఇక్కడికి వస్తే మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. ఉయ్యాలు ఒకటే ఉంది, ఇంకేం లేవు. వాటికి హ్యాపీ స్పెండ్ చేస్తావా? ఇయ్యాలి ఒక్కదానికి కాదు గీత, ఆడుకునే ఇంకేమున్నాయి. ఇలా మధ్యలో వచ్చి అంతా పాడు చేస్తూ ఉంటుంది. నేను చెప్పాలనుకున్నది ఒకటి, అమ్మాయికి అర్థమైంది ఒకటి. మీకేం అర్థమైంది? యు నో సంథింగ్, మనకి కల్కి మూవీలో బుజ్జి ఇక్కడికి వచ్చింది. ఓపెన్ ఫ్యాక్ట్ ఇక్కడ చెప్పనా, అక్కడ నేను చూపిస్తున్న ఎగ్జైట్మెంట్ ఆనందం మొత్తం అబద్ధం. అంటే కొంతవరకు నిజం ఉంది అనుకోండి, మరీ అంత కాదు. వీడియో ప్రోమోలో పెట్టుకోవడానికి పనికొచ్చింది, కొంచెం ఓవర్ యాక్షన్ చేశాను. బికాస్ నేను యాక్షన్ మూవీస్ అస్సలు ఎక్కువగా చూడను. యాక్షన్ మూవీస్ అంతా చూడకపోయినా సరే థియేటర్కి వెళ్ళి కలిపి మూవీ చూసాను. మీలో ఎవరైనా నాలాంటి వాళ్ళు ఉన్నారా యాక్షన్ మూవీస్ అంతగా ఇష్టపడిన వాళ్ళు? హారల్స్ యాక్షన్ మూవీస్ నచ్చకపోయినా ప్రభాస్ కోసం కల్కి మూవీకి వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈ రోజు ఏంటో ఇంత క్రౌడ్ ఉంది, మేబీ సండే అనేమో అని. బట్ ఎందుకు అంత క్రౌడ్ ఉంది అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. నిజంగా ఆ రోజు నాకు బుజ్జి వస్తున్నాను, సారీ బుజ్జి అక్కడ ఉందని నాకు తెలియదండి. మీలో చాలా మంది ఆశపడి ఉంటారు కదా వీడియో చూద్దామని. సో అందుకే అంత క్రౌడ్ ఉన్నా సరే ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళి మీకోసం వీడియో తీసాను. మీలో ఎంతమంది కలిసి మూవీ చూసారు? మీ అందరికి ఎలా అనిపించింది? యాక్షన్ మూవీస్ నచ్చాను, నాకే మూవీ అంత బాగా నచ్చిందండి. ప్రభాస్ గారి ఫ్యాన్స్ మీరే చెప్పాలి మీకు ఏ రేంజ్ లో నచ్చిందో. తమ్ముళ్ళ వేసుకుందామని ఒక ఫోటో కోసం దగ్గరికి వెళ్ళానండి, అబ్బే పని అవ్వలే. ఇక్కడ కనిపిస్తున్న అక్కేవారు నాకంటే ముందుగా వెళ్ళిపోయి ఫొటోస్ దిగేశారు. ఎంత క్రౌడ్ ఉన్నారండి, దగ్గరికి వెళ్దామంటేనేమో భయం వేస్తుంది. ఒక్క టైర్ వెయిట్ 1 టన్ను బరువు ఉంటదంట. ఆ తొక్కిసలాట్లో పొర్రపాటున ఈ కాలో వేలో దాని కింద పడింది అనుకోండి, అంతే సంగతి. ఇంకా వెతుకుదామన్నా ఏం దొరకదు, ఎందుకంటే అప్పటికే పచ్చడైపోయి ఉంటది కదా. సో అందుకే క్రౌడ్ నుంచి పక్కకు వచ్చేసాను. అయ్యయ్యో లేజర్ షో స్టార్ట్ అయిపోయింది. ఏం చేద్దామండి, అక్కడున్న హడావుడికి లేజర్ షో కాదు కదా, దేవుడే దిగొచ్చినా పట్టించుకునే స్టేజ్ లో లేరు. అందరూ బుజ్జిని చూసే హడావుడిలో మునిగి తేలిపోతున్నారు. అదిగో బాణమాకారం మధ్యలో 60 అడుగుల ఎత్తులో అద్భుతంగా ఆంజనేయ స్వామి లేజర్ షో మీకు దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తాను, ఇంకా బాగుంటది. ఈ మొత్తం రామనారాయణకి అల్టిమేట్ హైలైట్ అన్నమాట. ఈ రామనారాయణ మొత్తం 2 ఫ్లోర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం పైన అంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం అనమాట. బాణంకి లెఫ్ట్ సైడ్ కార్నర్ లో విష్ణుమూర్తి గారు, రైట్ సైడ్ కార్నర్ లో రాముడిని పెట్టారు. అంటే విష్ణుమూర్తి గారి రూపమే రాముడు అని అర్థం వచ్చేలాగా. సో అలా విష్ణుమూర్తి గారి దర్శనం అయిపోయిన తర్వాత లోపలికి ఎంటర్ అయిపోయాము. మొత్తం ఈ చివరి విష్ణుమూర్తి నుంచి ఆ చివరి రాముడి వరకు కలుపుతూ ఒక కారిడార్ ఉంటుంది. ఆ కారిడార్ మధ్యలో రామాయణం మొత్తాన్ని 72 కట్టడాలతో ఎంత అద్భుతంగా చూపించారు. రామాయణం చెప్పి కొడుకులు విన్నారా? రాముడు వాళ్ళ నాన్నగారికి 7 కొడుకులు అంట. రామాయణంలో గీత తెచ్చిపెట్టింది 7 కొడుకులు. 10th క్లాస్ లో రామాయణం ఏం చదివే గీత? 4 కొడుకులు, రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నుడు. చూసారా, ఆ అమ్మాయి ఒకటి చెప్పింది, నేను ఒకటి చెప్పాను. ఇలా ఎవరికి నచ్చింది వాళ్ళు అనుకోకూడదని ప్రతి ఒక్క ఘట్టం కింద తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో బోర్డులు పెట్టారు, యాక్చువల్ స్టోరీ అక్కడ ఏం జరిగింది అని. సో టూరిస్టులు వాళ్ళ కన్వీనియన్స్ బట్టి వాళ్ళ లాంగ్వేజ్ లో రామాయణాన్ని తెలుసుకోవచ్చు. రామాయణం నుంచి మనం నేర్చుకోవాలే కానీ ఆ కథలో జరిగే ప్రతి ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా మనకి ఏదో ఒకటి నేర్పుతుంది. ఒక మనిషి ఎలా జీవించాలన్నది రామాయణం చెప్తుంది. సో అసలు ఈ రామాయణం కట్టడానికి గల వెనక కారణం ఏంటంటే భావితరాలకు, అంటే మన ఫ్యూచర్ కి వాల్యూస్, ఎథిక్స్, రిలేషన్స్, మోరల్ వాల్యూస్ ఇలాంటివన్నీ కూడా తెలియాలి అంటే అవన్నీ కూడా రామాయణంలో లభిస్తాయి అని చెప్పి భావితరాల కోసం ముందే ఆలోచించి ఈ టెంపుల్ ని కట్టించారు. ఆ రామాయణం మనం చూడడం అయిపోయిన తర్వాత వీడిలో ఇలా ఆంజనేయ స్వామి ఉంటారు. ప్రతిరోజు నైట్ ఇలా 3D లేజర్ షో వేస్తారు. మన పంక్చువాలిటీతో వెళ్ళడం వల్ల కూర్చోడానికి ఒక ప్లేస్ కూడా దొరకలేదు. బట్ అలా ఎదురుగా కూర్చొని చూస్తూ ఉంటే మాత్రం నిజంగా కళ్ళెదురు దేవుడే కనిపిస్తున్నట్టు ఉంటది, అంత అద్భుతంగా ఉంటుంది. మీరు వైజాగ్ విజయనగరం చుట్టుపక్కలకి వస్తే మాత్రం ఈ ప్లేస్ ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళైనా సరే హ్యాపీగా ఈ రామనారాయణ విజిట్ చేయొచ్చు. అండ్ ఈ లేజర్ షో నేను మీకు మొత్తం చూపించట్లేదు, అసలు ఒక 10% కూడా చూపించట్లేదు. బికాస్ నేను మొత్తం ఇక్కడే చూసేస్తే మీరు వెళ్ళినప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఇలా ఇంతకు ముందు ఆల్రెడీ ఎవరైనా రామనారాయణ చూసేసి ఈ వీడియో చూస్తుంటే కనుక రామనారాయణలో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి, మీకు బాగా నచ్చేది ఏంటి, ఎందుకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ రామనారాయణం వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే ఈ లేజర్ షో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మళ్ళీ ఇంతలా చెప్తున్నానంటే లైవ్ లో చూస్తే ఎంత బాగుంటుందో మీరే అర్థం చేసుకోండి. ఇంకా నెక్స్ట్ లేజర్ షో కంప్లీట్ అయిన తర్వాత అక్కడే వచ్చిన టూరిస్టులందరికీ ఫొటోస్ తీస్తారు. ఫ్రీగా ఏం కాదులేండి, మళ్ళీ నేను ఫొటోస్ తీస్తారని చెప్పాను కదా అని
అందరూ ఫొటోస్ దిగిపోదామని వెళ్తారేమో. అమౌంట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, వెంటనే అక్కడే ఫోటో కడిగేసి ఇస్తారు. ఇంకా అలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇందాక మిగిలిపోయిన హాఫ్ రామాయణాన్ని ఇక్కడ కంటిన్యూ చేసేద్దాం వచ్చేయండి. ఈ బుడ్డి పిల్లలు చూడండి ఎంత బుడ్డిగా ఉన్నారో. మనం కూడా ఫోటోకి అంత చక్కగా పోజ్ ఇవ్వలేము, చక్కగా వాళ్ళ మమ్మీ ఫోటో తీస్తుంటే నీట్ గా పోజ్ ఇస్తున్నాడు. మనం ఈ రామాయణం మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఈ కారిడార్ లో పాస్ అయ్యేటప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంటే వేరే లోకంలోకి వెళ్ళొచ్చినట్టుగా ఉంటుంది. కొంతమంది మూవీ ఎలా ఉన్నా సరే ఏసీ కోసం వెళ్లే వాళ్ళు ఉంటారు. అలా వెళ్లే వాళ్ళు ఈసారి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని మీకు పెట్టే ఒక సినిమా టికెట్ తో ఇక్కడ రామనారాయణ మొత్తాన్ని చూపించొచ్చు. బికాస్ ఆ కారిడార్ మొత్తం కూడా సెంట్రల్ ఏసీ ఉంటది. చాలా చల్లగా కూల్ గా మనసు ప్రశాంతంగా మొత్తాన్ని చక్కగా ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. ఇంకా రామాయణం ఘట్టం పూర్తయిన తర్వాత బయటకు వచ్చేస్తే బాణం ఎడ్జ్కి అంటే లెఫ్ట్ సైడ్ కార్నర్ నుంచి రైట్ సైడ్ కార్నర్ కి వచ్చేస్తాము. స్టార్టింగ్ లో చెప్పాను కదా విష్ణుమూర్తి అవతారమే శ్రీరాముడు అని చెప్పే విధంగా అటువైపు విష్ణుమూర్తి గారి ఆలయం, ఇటువైపు శ్రీరాముడి ఆలయం ఉంటుందని. సో ఇదే అన్నమాట రాముల వారి టెంపుల్. అండ్ దెన్ ఫస్ట్ చూపించాను కదా గోశాల, పైనుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. చెప్పాను కదా విష్ణుమూర్తి చక్రం లాగా కనబడుతుందని. ఇంకా అక్కడ నుంచి మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇలా వీళ్ళ దగ్గర ఏమైనా డొనేషన్లు ఇవ్వాలన్నా, అన్నదానాలకు వేటి కోసమైనా మనీ సమర్పించాలంటే ఇక్కడ అనమాట. మనవి ఏవైనా స్పెషల్ అకేషన్స్ లో పర్టికులర్ గా మనం రాలేకపోయి పూజ చేయించుకోవాలన్నా, అన్నదానం చేయించాలన్నా ఇక్కడే అమౌంట్ పే చేసి రిసిప్ట్ తీసుకోవచ్చు. ఈ టెంపుల్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీడే అన్నప్రసాదం జరుగుతుంది. సో ఇప్పుడు మనం అందరికి అన్నదానం చేయించాలన్నా చేయించలేం కాబట్టి చేసే వాళ్ళకి ఎంతో కొంత సాయం చేద్దామని మా ఇద్దరి పేర్ల మీద కొంత అమౌంట్ ఇచ్చాము. మా బ్యాడ్ లక్ ఏంటో తెలుసా, మేము ఇలా వ్లాగ్ తీసుకుంటూ గొడవ పడుకుంటూ ఉండేసరికి అక్కడ ప్రసాదం అయిపోయింది. సో ఈ మిస్డ్ ది ప్రసాదం. నా పేరు చెప్పి ఒక కప్ ఎక్స్ట్రా తీసుకొని నాకు పార్సల్ చేయండి. ఎందుకండి నవ్వుతారో, దేవుడి ప్రసాదం ఇస్తే పుణ్యం వస్తుంది. నేను మంచిదాన్ని కాబట్టి నాకంటే కూడా మీకు వచ్చే పుణ్యం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. ఇది పైనుంచి తీసిన మొత్తం వ్యూ అన్నమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఏంటా మాకు ఇప్పటి వరకు గొడవ అవ్వలేదు అనుకో. గొడవ అవ్వకపోతే ఆశ్చర్యంగానే, అయితే ఆశ్చర్యం ఏముందండి. పాపం మా చెల్లికి ఇంత టైం ఉంది కదా, దేని దగ్గర గొడవ పెట్టుకోవాలి అర్థమైనట్లేదు. ఎట్ ద లాస్ట్ చెప్పుల దగ్గర గొడవ పెట్టుకుందండి. చూడండి మీరే ఏం జరిగిందో. అక్క నీ చెప్పులు నా చెప్పులు చెప్పులు నాకు ఎన్నిసార్లు చెప్పాను, 100 సార్లు చెప్పంటారా చెప్పులు వేసుకోదని చెప్పులకి ఏమైంది, ఎందుకు తరుస్తున్నా? నీకు 100 సార్లు చెప్పాను చెప్పులు వేసుకోవద్దని. మొన్న చెప్పులు వేసుకుంటా ఇరిటేషన్ చెప్పి మాకు ఎందుకు వచ్చినప్పుడు వీడియో మొహం పగిలిపోద్ది. చెప్పులు ఎన్నిసార్లు చెప్పాను నీకు నా చెప్పులు తీసుకొని నీ లేవేది నా చెప్పులు వేసుకున్నావు ఇంటికి కానీ ఇక్కడ కానీ ఎందుకు ఇరిటేట్ చేస్తాను ఎన్నిసార్లు నా చెప్పులు వేసుకోవడం. గీత దీనికి ఇంత సీన్ చేశాడు మాత్రం మామూలుగా ఉండదు. బయటకు వచ్చేప్పుడు బయటకు వచ్చినట్టుండు. నా చెప్పులు వేసుకున్నావు ఎందుకు వేసుకోకుండా. Those are called siblings things. అక్కడ అసలు ఏమన్నా రీజన్ ఉందండి అంత గొడవ చేయడానికి? ఎంత చిన్న విషయం, పక్కన చిన్న బాబు పడితే లేవడానికి గబాలను దొరికినాయి అని అమ్మాయి చెప్పులు వేసుకొని వెళ్ళాను. తన చెప్పులు వేసుకున్నానని ఎంత పెద్ద గొడవ చేస్తుందో చూడండి. ఈ చిన్నోళ్ళు ఉన్నారే, పెద్దోళ్ళు అన్ని యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళ వస్తువు ఒక్కడు ముట్టుకుంటే మాత్రం గయ్యని ఇలా గయ్యాల గంపలాగా ఎగిరెగిరి పడతారు. సో గైస్ వీడియో ఇక్కడ వరకు చూస్తుంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీకు